Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear students, sorry for the inconvenience. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి మన ఛానల్ నుండి రెగ్యులర్ బేసిస్లో వీడియోస్ రిలీజ్ అవుతూ ఉంటాయి. యూట్యూబ్ ఛానల్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి వేరియస్ కాన్సెప్ట్స్ గురించి టిప్స్ అండ్ ట్రిక్స్, లాజిక్స్, షార్ట్ టర్మ్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. ప్లీజ్ మీరు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి, ఇది ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం డిజైన్ చేయబడ్డ యూట్యూబ్ ఛానల్. ఇందులో రకరకాల కాన్సెప్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్, అంటే లెందీగా ఉండే క్వశ్చన్స్ ఎలా షార్ట్ మెథడ్లో చేసుకోవాలి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, చూడండి, ఈరోజు వీడియోలో భాగంగా మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఎక్కడెక్కడైతే ట్రిగనోమెట్రీ ఉందో, ఎక్కడెక్కడైతే ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటుందో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్లో ఒకానొక కాన్సెప్ట్ గ్రాఫికల్గా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వితౌట్ గ్రాఫ్ ఎలా యూజ్ చేయాలనేది మీకు ట్రిక్ నేర్పిస్తాను నేను. చూడండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్ ట్రిక్ అండి. దానికంటే ముందు మనకు తెలియాల్సిన అంశం ఏమిటి అంటే, ఈ విలోమ త్రికోణమితీయ ప్రమేయాలలో విలోమ త్రికోణమితీయ ప్రమేయాలకు సంబంధించి ప్రదేశము, వ్యాప్తుల గురించి ఐడియా ఉండాలి. ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మనము ఒక ప్రమేయం యొక్క విలోమాన్ని వ్యవస్థితం అవుతుందా లేదా పరీక్షించాలి అంటే ఫంక్షన్స్లో మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది 1:1 అన్వేకము మరియు సంగ్రస్తమైతే తప్ప దానికి విలోమం వ్యవస్థితం కాదని చెప్పుకుంటాము. సో అలా అవ్వడానికి దాని ప్రదేశాలను, అంటే ఆ విధంగా చూసుకుంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఏ ఒక్కటి అన్వేకము కాదు. ఎందుకంటే మనం గ్రాఫ్స్ గమనించుంటాము, ఆ గ్రాఫ్స్ పిరియాడిక్ అని కూడా గమనించుంటాము. ఎప్పుడైతే ఫంక్షన్ పిరియాడిక్ అవుతుందో అది 1:1 అయ్యే ఛాన్సే లేదు. రీజన్ బి, ఫంక్షన్ టర్న్ తీసుకుంటుంది. పైకి వెళ్ళాల్సింది అలాగే పైకి వెళ్ళినా, కిందికి రావాల్సింది అలాగే కిందికి వచ్చినా అది 1:1 అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్ ఈస్ ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్ ఫంక్షన్. కానీ ప్రతి త్రికోణమితీయ ప్రమేయం యొక్క గ్రాఫ్ టర్న్ తీసుకుంటుంది కాబట్టి అది 1:1 అయ్యే ఛాన్స్ లేదు. 1:1 అవ్వకపోతే బైజెక్షన్ అయ్యే ఛాన్స్ లేదు. ద్విగుణం కాదు. ద్విగుణం కాకపోతే విలోమం వ్యవస్థితం కాదు. ఓకే, అలా విలోమం వ్యవస్థితం కావడానికి త్రికోణమితీయ ప్రమేయాల ప్రదేశాలను కుదించడం జరిగింది. ఆ కుదించిన ప్రదేశాలు ఏమిటో చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా ఒరిజినల్ డొమైన్స్ కాదండి. అవి 1:1 అన్వేకము సంగ్రస్తం అవ్వడానికి కుదించిన, అంటే కంప్రెస్ చేసిన డొమైన్స్ ఇవి. రేంజెస్ చూడండి, ఇక్కడ రేంజెస్ కూడా ఇచ్చాం మనము. ఓకే, సో ఇక్కడ ఇవేమో సైన్ ఫంక్షన్, కాస్ ఫంక్షన్, టాన్ ఫంక్షన్, కాట్ ఫంక్షన్, సెక్, కోసెక్కల డొమైన్లు అయితే ఇన్వర్స్ విషయానికి వచ్చే వరకు రేంజెస్ అవుతాయి. ఇవేమో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్కి రేంజెస్ అయితే ఇన్వర్స్ ఫంక్షన్స్కి వచ్చే వరకు అవి డొమైన్స్ లాగా మారిపోతాయి. ఓకే, సో గమనించండి, ఎప్పుడైనా కూడా ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏమిటి అంటే ఇన్వర్స్ ఫంక్షన్ రేంజ్లో నెంబర్స్ ఉంటాయా, యాంగిల్స్ ఉంటాయా అనేది. సింపుల్, వెరీ సింపుల్. మనము సైన్ 30 degrees కనుక్కుంటే 1/2 వస్తుంది. అదే సైన్ ఇన్వర్స్ 1/2 కనుక్కుంటే 30 degrees రావాలి. ఓకే, అంటే సైన్ ఇన్వర్స్ రేంజ్లో యాంగిల్స్ ఉండాలి. ఇదొక్క పాయింట్ చాలు మీరు వీటి రేంజెస్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఇవి మనకు ఉన్న 6 ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్కి డొమైన్స్ అండ్ రేంజెస్. ఇక చూస్తే ఇంకొక కాన్సెప్ట్, సైన్ ఇన్వర్స్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు థీటా. అంటే సైన్ ఇన్వర్స్ లోపల సైన్ థీటా ఉంటే థీటా లాగా రిలీజ్ అవుతుంది బయటికి. అది ఎప్పుడంటే థీటా అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ -π/2, π/2 అంతరంలో ఉన్నప్పుడు. అలాగే మిగతాయి కూడా
ఈ అంతరాలలో ఉన్నప్పుడు ఇలా రాసుకోగలము. కానీ చాలా సందర్భాల్లో మనల్ని అడుగుతున్న ప్రాబ్లమ్స్ ఏమిటి అంటే, కొన్ని ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 6 అండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ పై బై 6 తీసుకుంటే ఇట్ ఈజ్ లుకింగ్ లైక్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ థీటా ఉన్న ప్రతిదీ అలా రాయగలమా అంటే రాయలేము. ఎప్పుడైతే థీటా ఈ అంతరానికి చెందుతుందో అప్పుడు మాత్రమే ఆ థీటా బయటికి రిలీజ్ అవుతుంది. కానీ మన దగ్గర ఉన్న థీటా పై బై 6. పై బై 6 అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ -90 నుంచి +90 రేంజ్లోనే ఉంది. అందుకని పై బై 6 రాయడం చూస్తాం. సో దేర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అంటే -π/2 π/2 క్లోజ్డ్ అంతరములో ఎలాంటి యాంగిల్ వచ్చినా ఈ కాన్సెప్ట్ని డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. బట్ ఎక్కువ శాతం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనని అడుగుతున్న క్వశ్చన్స్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 5 ఎంత అంటాడు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 5 ఎంత అని అడిగినప్పుడు ఫస్ట్ ఆప్షన్లోనే 5 అని ఇస్తాడు. ఎక్కువ మంది చేసే మిస్టేక్, ఫస్ట్ ఆప్షన్లో 5 అని ఇచ్చి సెకండ్ ఆప్షన్లో 5 డిగ్రీస్ అని ఇస్తే ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళు చేసింది తప్పు అనుకోకుండా క్వశ్చన్ ఏమైనా రాంగ్ ఇచ్చారేమో, ఇక్కడ డిగ్రీస్ ఇవ్వాల్సిన యూనిట్స్ మిస్ అయ్యాయేమో అని ఫీల్ అయిపోయి 5 డిగ్రీస్ అని వాళ్ళంతలో వాళ్ళే క్రియేట్ చేసుకొని సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అనుకుంటారు. బట్ ఇట్ ఈస్ రాంగ్. మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు దానివల్ల. అందుకని గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, యాంగిల్స్ 3 డిఫరెంట్ మెథడ్స్లో మెజర్ చేస్తాం మనం. డిగ్రీ మెజర్, రేడియన్ మెజర్, గ్రేడియన్ మెజర్. సో యాంగిల్స్కి యూనిట్స్ ఏమీ లేకపోతే అవి రేడియన్ మెజర్లో ఉన్నట్టుగా, రేడియన్ మానంలో ఉన్నట్టుగా గుర్తుపట్టాలి. ఇక్కడ 5 అనేది రేడియన్ మానంలో ఉన్న కోణము. మరి రేడియన్ మానంలో ఉన్న కోణము ప్రాబ్లం ఏంటి సార్? డైరెక్ట్గా క్లోజ్డ్ ఇంటర్వెల్ -π/2 π/2 అంతరంలో లేదా, మీరు ఎలా గుర్తుపట్టారండి అంటే, రేడియన్ మానంలో మాట్లాడితే -π విలువ -3.14/2, ఇక్కడ 3.14/2, ఆల్మోస్ట్ ఆల్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ వాల్యూ 1.57 to 1.57. ఇది రేడియన్ మానంలో ఉన్న అంతరం. చూడండి, ఇది రేడియన్ మానంలో ఉన్న దీని రేంజ్ అండి. రేడియన్స్లో ఉన్నప్పుడు ఈ అంతరంలో ఉంటే సైన్ ఇన్వర్స్ సైన్ థీటా = థీటా అని డైరెక్ట్గా యూజ్ చేయొచ్చు. మనం ఇప్పుడు యూజ్ చేయలేకపోతున్నాం. బై యూజింగ్ ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్స్ వి నీడ్ టు బ్రింగ్ ఇన్ టు విత్ ఇన్ ద రేంజ్. దీనికి ఇన్వర్స్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్లో పెద్ద పెద్ద గ్రాఫ్స్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. బట్ మన ట్రిక్తో ఎలాంటి గ్రాఫ్ లేకుండా డైరెక్ట్గా వన్ షాట్లో ఎలా ఆన్సర్ చేయాలో చూద్దాం. π స్టాండ్స్ ఫర్ 3.14. ఈ డిస్కషన్ గుర్తుంటే చాలు. 2π స్టాండ్స్ ఫర్ 6.28. డూ అబ్జర్వ్ దాట్ 5 లైస్ బిట్వీన్ π అండ్ 2π. ఇక్కడ ఇచ్చిన 5 రేడియన్లు అనేది పైకి 2πకి మధ్యలో ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇది 2πకి దగ్గరగా ఉందా, పైకి దగ్గరగా ఉందని గుర్తుపట్టడము చాలా చాలా అవసరం. 5కి 6.28కి డిఫరెన్స్ 1.28. అదే 3.14కి 5కి డిఫరెన్స్ ఆల్మోస్ట్ ఆల్ 1.86. సో 1.28 ఇక్కడ 1.86. ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు 6. దట్ ఈస్ ఎనఫ్. జస్ట్ ఆ ఒక్క విషయం చాలండి మనకు. ఎలాంటి కాన్సెప్ట్తో పని లేదు. ఇంకా సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఇప్పుడు దేనికి దగ్గరగా ఉందనుకున్నాం మనము? 2πకి దగ్గరగా ఉంది. 2π యాడ్ అండ్ సబ్ట్రాక్ట్, బ్లైండ్లీ కళ్ళు మూసుకొని చేయాల్సిన పని అది. 2πని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే
ఏం జరుగుతుందో చూద్దాం. ఇట్ కన్వర్టెడ్ టు సైన్ ఆఫ్ 2π ప్లస్ టీటా. 2π ప్లస్ టీటా గోస్ టు ఫస్ట్ క్వాడ్రంట్. ఇది ఎల్లప్పుడూ మొదటి పాదంలో ఉంటుంది. సైన్ 2π ప్లస్ టీటా ఏంటండి? సైన్ టీటా. సో సైన్ ఆఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ టీటా వీఆర్ హ్యావింగ్ 5 మైనస్ 2π. ఇప్పుడు ఏం జరిగింది? సైన్ ఇన్వర్స్ సైన్ టీటా. సైన్ ఇన్వర్స్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు టీటా వెన్ ఎవర్ టీటా లైస్ విత్ ఇన్ దిస్ రేంజ్. నౌ 5 మైనస్ 2π ఈ రేంజ్లో కనిపిస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. 5 మైనస్ 2π వాల్యూ ఎంత అండి? మైనస్ 1.28. ఓకే, మైనస్ 5 మైనస్ 6.28 అండి. 6.28 మైనస్ 5 అంటే 1.28. 5 మైనస్ 6.28 అంటే మైనస్ 1.28. సో ఈ రేంజ్లోకి వచ్చేసింది. చూడండి, ఎక్కడ గ్రాఫ్ ఉపయోగించలేదు మనం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. అదే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 10 గురించి మాట్లాడితే very clear it is looking like cos inverse of cos theta. As we know already, cos inverse cos theta is equals to theta when theta belongs to closed interval 0 comma pi. Closed interval 0 comma pi is nothing but closed interval 0 comma 3.14 అంటే ఈ అంతరములో ఉంటే దానిని డైరెక్ట్గా వాడచ్చు. 10 in radians, it does not belongs to 3.14 upper limit, lower limit 0 interval. అందుకే మనం చేయాల్సింది పై వాల్యూ 3.14, 2π వాల్యూ 6.28, 3π వాల్యూ ఎంత వస్తుందండి? 9.42, 4π వాల్యూ 4తో మల్టిప్లై చేస్తే 12.56. గమనించండి, 10 అనే రేడియన్స్ విలువ 3πకి 4πకి మధ్యలో ఉంది. ఓన్లీ ద థింగ్ ఈజ్ టు ఐడెంటిఫై ఇట్ ఈస్ నియరర్ టు విచ్ యాంగిల్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మరి ఇది 9.42కి దగ్గరగా ఉందా, 12.56కి దగ్గరగా ఉందా? ఒక్కసారి చెక్ చేయండి. 12.56కి 10కి మధ్య ఉన్న డిఫరెన్స్ 2.56. 9.42కి 10కి ఉన్న డిఫరెన్స్ జస్ట్ 0.58. సో ఇట్ ఈస్ వెరీ క్లోజర్ టు 9, వెరీ క్లోజర్ టు 9.42. దట్ ఈస్ 3π. అదొక్కటి చాలండి ఎలాంటి గ్రాఫ్ను వాడకుండా డైరెక్ట్గా చేయడానికి. 3πని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. నౌ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos of 3π plus theta. So cos of odd multiple of pi plus theta minus cos theta. ఇది గమనించాలని చాలా జాగ్రత్తగా. cos inverse of minus cos of 10 minus 3π. ఓకే, do observe that cos inverse of minus x లాగుంది. cos inverse of minus x అంటే pi minus cos inverse x. ఇక్కడ కూడా కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ సంథింగ్ లాగా ఉంది చూడండి. పై మైనస్ కాస్ ఇన్వర్స్ కాస్ 10 మైనస్ 3π. ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. 10 మైనస్ 3πని ఆల్వేస్ పాజిటివ్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ పాజిటివ్ లేకపోతే కాస్ లోపల ఇంటర్చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంది మనకు. ఇంటర్చేంజ్ చేయడం వల్ల కాస్ థీటా కాస్ ఆఫ్ మైనస్ థీటా అవుతుంది. నో ఇష్యూ విత్ దాట్. అందుకని 10 మైనస్ 3π పాజిటివా కాదా చెక్ చేసుకోవాలి ఒక్కసారి. రీజన్ ఏంటంటే కాస్ ఇన్వర్స్ రేంజ్ వచ్చేసి ఏంటండి మనకు కాస్ ఇన్వర్స్ రేంజ్ క్లోజ్డ్ 0 కామా పై కాబట్టి ఇందులో నెగటివ్స్కి తావు లేదు కాబట్టి మనము అదొక్కటి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అదొక్క విషయం చూసుకుంటే సరిపోతుంది. లక్కీగా 10 మైనస్ 3π అనేది పాజిటివే కాబట్టి పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ థీటా కాబట్టి అది 10 మైనస్ 3π. ఆన్సర్ 4π
-10 అవుతుంది. 4π - 10 అవుతుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి చూద్దామండి. tan inverse of tan 12. tan inverse of tan 12 అండి. ఇక్కడ మనకు 3π అంటే 9.42 అని అర్థమైంది. 4π అంటే 12.56 అని కూడా అర్థమైంది. కాబట్టి ఇది 4πకి దగ్గరగా ఉంది. డైరెక్ట్లీ tan ఇన్వర్స్ ఆఫ్ tan ఆఫ్ 4π ప్లస్ 12 - 4π దేనికి దగ్గరగా ఉందో దానిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయడమే మనం వాడుతున్న లాజిక్. అంతకంటే ఇంకెలాంటి గ్రాఫ్ యూజ్ చేయట్లేదు. ఓకే, ఇక్కడ tan 4π + θ ఎనీ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ π + θ గోస్ టు ఫస్ట్ క్వాడ్రంట్. ఇది ఫస్ట్ క్వాడ్రంట్ కాబట్టి ఈవెన్ మల్టిపుల్ కాబట్టి మళ్ళీ tan θ అనే అవుతుంది. అయితే ఇది tan ఇన్వర్స్ tan θ లాగా ఉంది. ఇది పాజిటివ్ అయినా పర్లేదు, నెగటివ్ అయినా పర్లేదు, డోంట్ కేర్. ఎందుకంటే tan ఇన్వర్స్ రేంజ్ యాక్సెప్ట్స్ నెగటివ్ వాల్యూస్ ఆల్సో. డైరెక్ట్లీ ఇట్స్ వాల్యూ 12 - 4π. ఇది ఆన్సర్ అండి. ఓకే, సో ఇది చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతుంటారు. వీటికి రకరకాల గ్రాఫ్స్ వాడుతూ ఉంటారు. ఈ విధంగా మనం ఎలాంటి ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినా చేసుకోవచ్చు డైరెక్ట్గా. కావాలంటే చూద్దాం ఇంకొక ఎగ్జాంపుల్. cos ఇన్వర్స్ ఆఫ్ cos 20, 4π, 5π, 6π. 6π గురించి మాట్లాడితే π అంటే 3.14 కదండి. దీనికి నియరెస్ట్గా తీసుకుంటున్నాను నేను. 6π గురించి మాట్లాడితే 18.84, 7π అయితే 21.98. మరి ఇది దేనికి దగ్గరగా ఉంది అని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. 20కి 21.98కి 1.98 డిఫరెన్స్ ఉంది. 18.84కి 20కి ఉన్న డిఫరెన్స్ 1.16 మాత్రమే. కాబట్టి డైరెక్ట్గా 6πని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 6π + 20 - 6π. ఓకే, చూడండి. cos 6π + θ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ θ cos θ అనే కాబట్టి ఇది θ 20 - 6π. అయితే మనం గమనించాల్సిన అంశము cos ఇన్వర్స్ ఉన్నప్పుడు, sec ఇన్వర్స్ ఉన్నప్పుడు, cot ఇన్వర్స్ ఉన్నప్పుడు అవుట్కమ్ పాజిటివ్ అయ్యేటట్టు చూసుకోవడం. 20 - 6π చేస్తే 20లో 18.84ని తీసివేస్తే వచ్చేది పాజిటివ్. పాజిటివే కాబట్టి నో ఇష్యూ అండి. డైరెక్ట్గా cos ఇన్వర్స్ cos θని యూజ్ చేయొచ్చు. అది 20 - 6π అవుతుంది. ఓకే, సో ఇలాంటి లాజిక్స్ను ఉపయోగించి మనము కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రాబ్లమ్స్ గ్రాఫ్ సహాయం లేకుండా డెడ్ ఈజీగా చేసుకోవచ్చు. సో ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ప్లీజ్ like, share and subscribe my channel and encourage me to make more videos for you. Thank you one and all.